హలో ఎస్కే లిఫ్ట్ ఇరా కొంచెం కొంచెం అక్కడ కూరగాయల షాప్ ఉంది పెద్దది. అక్కడ కూరగాయలు అమ్ముతారు బయట, కాయలు మునక్కాయలు వంకాయలు అక్కడ అక్కడ దింపండి. కూరగాయలు అమ్ముతారు బయట, కాయలు మునక్కాయలు వంకాయలు అక్కడ అక్కడ దింపండి. వంకాయలు కూరగాయలు ప్రతి మార్కెట్లో అమ్ముతారు, రోడ్డు మీద అమ్ముతారు, ఎక్కడైనా అమ్ముతారు. అవునయ్యా, అసలు నువ్వెందుకు అడుగుతున్నావు? తోలేవాడిని అడుగుతుండే వెనకాల. ఇప్పుడు ఏమైంది చెప్పండి. నన్ను అక్కడ వరకు కొద్దిగా డ్రాప్ చెయ్యండి. అక్కడ వరకు అంటే దానికి ఊరు లేదు, పేరు లేదు, అడ్రస్ అదేనయ్యా, పక్క గల్లీలో అక్కడ ఉంటది కదా కూరగాయలు. అన్ని ఉన్నాయి, బట్టల షాప్ ఉన్నాయి, షాపింగ్ మాల్ ఉన్నాయి, బార్ ఉంది, వైన్స్ ఉంది. వైన్స్ దగ్గరికి వెళ్ళాలి పద, ఒక క్వార్టర్ తెచ్చుకోవాలి తాగాలి. వైన్స్ దగ్గరికి వెళ్ళాలి పద, ఒక క్వార్టర్ తెచ్చుకోవాలి తాగాలి. ఒక క్వార్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేసావు? భజన చేసుకుంటా. నిన్ను అడగల లిఫ్ట్ ఈయన్ని అడిగాను. సరే నేను ఏడు నుంచుంటా ఇట్టా, పిల్లల నుంచి ఉంటారు కదా అటు నుంచి ఉంటాడా. సరే నేను ఏడు నుంచుంటా ఇట్టా, పిల్లల నుంచి ఉంటారు కదా అటు నుంచి ఉంటాడా. నింపు మీ ఫ్రెండ్. అవును చిన్నపిల్లని. ఇప్పుడు ఏంది నేను చెప్పుకుంటున్నా కదా, నువ్వు చెప్పుకుంటే అయిపోతుంది, మరి మీరు చెప్తే అయిపోద్దా? ఇప్పుడు ఆడ వరకు డ్రాప్ చేస్తారు, ఎట్లా లొల్లి పెట్టుకుంటారు నాతో. మీతో ఎవరు లొల్లి పెట్టుకున్నారు? ఇప్పుడు ఈయన దిగమను, లేకపోతే నువ్వు ఉన్న దిగు. నాకు బండి అన్న ఇవ్వండి, లేకపోతే మీ ఇద్దరు అన్న దిగండి బండి మీద నుంచి. బండి తీసుకెళ్ళిపోతావా? నీ బండి తీసుకుని పోవాలి. ఇంకా నీ బండి తీసుకొని ఊటీ వెళ్తాను అనుకున్నావా? ఊటీ వెళ్తావో ఇంకా ఇంకెక్కడికైనా వెళ్తావో, గోవాకి వెళ్తావో ఎవరికి తెలుసు. నేను ఈ బండి మీద ఊటీ వెళ్ళలేను, గోవా వెళ్ళలేను, అర్థమైందా? వైన్స్ దగ్గరికి అయితే వెళ్తావు, ఇందాక వైన్స్ దగ్గర డ్రాప్ చేయమని. నాయనా నీకు నమస్కారం, ఆడ దింపండి. ఎందుకు ఇద్దరు ఊరికే టార్చర్ పెడుతున్నారు నన్ను? నువ్వు దిగవయ్యా కిందకి, లేదు నువ్వు దిగు. అసలు నేను ఈ అబ్బాయితో మాట్లాడుతుంటే నీకెన్న అవుతుందా? లేతే అసలు నేను ఈ అబ్బాయితో మాట్లాడుతుంటే నీకెన్న అవుతుందా? లేతే మా ఫ్రెండ్ కదండి ఇతను. సరే నిన్నే అడుగుతా, లిఫ్ట్ కావాలి దింపు. ఈ బండి నాదండి, నేను సింగిల్ గా వచ్చిండే డ్రాప్ చేస్తా అంటే. నువ్వు సింగిల్ గా ఇద్దరు సరిపోయారు. ఈ బండి మీద ఇంకోటి ఎడ పడతాడు, అందుకే ఒకరు దిగండి. ఇద్దరికే సరిపోయింది కదా, ఇంకో చిన్నపిల్లలు పడతారు, నువ్వు చిన్నపిల్లలు కాదు కదా. సరే నేను చిన్నపిల్లలు కాదని తెలుసుగా, ఆయన దిగితే నేను వస్తా కదా. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, కారు వచ్చిందని నువ్వు రా వెళ్దాం. నేనెక్కడికి రావాలండి? ఆ అబ్బాయి అటు పోయాడు కదా, ఇటు మళ్ళీ తీసుకుని వస్తున్నాడు. ఈ బొక్కలోనే అన్ని వాళ్ళైనా దింపుతున్నారు. నువ్వు ఉన్న బుద్ధిని దాకా జ్ఞానం ఉందా, నన్ను దింపచ్చు కదా. వర్క్ ఉందండి. ఏం వర్క్ ఉంది నీకు? గొంతుల వర్క్. భూమి జాన్ ఉన్నావు. భూమికి జాన్ లేవు ఏంటి నీ ఏదో కాన్ఫిడెన్స్? నేను పక్క నుంచి ఫస్ట్ ఫ్లోర్ చూసినట్టు ఇలా చూస్తున్నావు. నేను నీకు లైన్ వేస్తున్నానా? నీ కలర్ ఏంటి, నా కలర్ ఏంటి? ఏదో పెట్టమోహం వేసుకుని. నేను పొట్టుకున్నా, నేను హైట్కున్నా. నేను హైట్ ఉన్నాను, పొట్టున్నాను. ఇంకోసారి మాట్లాడానుకో గోపలు గుయ్యి అంటాయి. మీరే కదండి, మీరు భూమి జాన్ అంటే నేను జాన్ అంటే మీకు ఎందుకండి, నా పర్సనల్ విషయం. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఆడకి వెళ్ళిపోయాడా? పుత్తూరు ఇటు వెళ్ళాడు, అటు తిరిగాడు. తిప్పుకొని వస్తాడు, మీరు మధ్యలో నిలబెట్టారు కదా. నువ్వేడా ఉండు, మీ వల్ల ఇప్పుడు నిలబెట్టారని చెప్పేసి వాడు వెళ్ళిపోయాడు. మర్యాదగా సరే నడుచుకుంటానే ఆడ వరకు దింపుతా. నడుచుకుంటేనే దింపాలా? సరే ఎక్కడ తీసుకెళ్తున్నారు? యాడికి వెళ్తావు? నన్ను ఎక్కించుకుంటారా లేదా? బండి వాడిని తీసుకెళ్ళాలి, అక్కడ వాళ్ళు ఎవరు వెయిటింగ్ చేస్తారు. ఎవరిలో ఈడు మోహన్ ఎవరో మళ్ళీ నువ్వు వాళ్ళు తీసుకెళ్తావు. ఎవరిలో ఈడు మోహన్ ఎవరో మళ్ళీ నువ్వు వాళ్ళు తీసుకెళ్తావు. నా లవర్ ఎందుకు చెప్పావురా మరి? నా లవర్ బొక్క మగబట్టది. ఏం పేరు నీ పేరు? సంతోష్. నీ పేరు? నా పేరు మహేష్. మహేష్ అంట. మహేష్ బాబు లా ఉన్నాడని ఫీలింగ్ ఎత్తున్నాడు. మహేష్ అని పేరు పెట్టారు చూడు. అందుకే మహేష్ బాబు పేరు పెట్టుకోవాలంటే ఒక అర్హత ఉండాలి. మహేష్ బాబు అయినా బ్లాక్ అవుతాడేమో కానీ మా వాడు బ్లాక్ అవ్వడు తెలుసా. ఇప్పుడు నన్ను దింపుతావా? సోది మాట్లాడతారు ఇద్దరు. మీరు పెట్టుకున్నారు కదా. ఏడికి వెళ్తావా? మహేష్ బాబు అంటే దానికి అడ్రస్ శోభన బాబు పేరు లేదు, ఏం లేదు. ఎడికి తీసుకెళ్ళి ఆ పక్క గల్లీలో దింపవయ్యా అంటే నేను కాజల్ అని చెప్పలా, నువ్వే మహేష్ బాబు అని చెప్పు. మహేష్ బాబు అని చెప్పలా, మహేష్ కుమార్ నా పేరు అని చెప్పాను. మహేష్ కుమార్ అని తర్వాత యాడ్ చేయాలి కుమార్ అని. నువ్వు తర్వాత ముందు మహేష్ అంటే మహేష్ అనే అనుకుంటారు. మహేష్ కుమార్ అని తర్వాత యాడ్ చేయాలి కుమార్ అని. నువ్వు తర్వాత ముందు మహేష్ అంటే మహేష్ అనే అనుకుంటారు. ఇప్పుడు ఇప్పుడు యాడికి వెళ్తున్నారు? అమ్మాయి దగ్గరికి వెళ్తే బాగా చెప్తున్నా. అమ్మాయి దగ్గరికి వెళ్తున్నావు, ఎవరు రమ్మంటే ఎవరు
నేను అదేగా ఇప్పుడు చెప్పా, నీకే ఏమి దిక్కులేదు, మళ్ళీ నీ ఫ్రెండ్కి మళ్ళీ ఇంకో లవర్ అంట. లేనప్పుడు హెల్ప్ చేయాలి కదా వాడు మహేష్ బాబు లేదని చెప్పేసి నాకు మీ లవర్ పేరు ఏంది? ఆ లవర్ పేరు ఏదో ఉంటుంది అవన్నీ మీకు చెప్పాలి. వాళ్ళ లవర్ పేరు ఏదో అంట, ఏదో అన్నప్పుడు ఎట్టాలతో నీ లవర్ దగ్గరికి. వాళ్ళ లవర్ పేరు ఏదో అంట, ఏదో అన్నప్పుడు ఎట్టాలతో నీ లవర్ దగ్గరికి చెప్పు. మీరెందుకండి నా లవర్తో? ఆ లవర్ పేరు సిరి అంట. ఏ లవర్ పేరా? నా లవర్ పేరు సిరి. సరేనా? నీకు మళ్ళీ లవరు, మళ్ళీ లవర్ పేరు సిరి. నీకు మళ్ళీ లవరు, మళ్ళీ లవర్ పేరు సిరి. ఇంకేం లేదా? అరే బాబు వెళ్దాం బారా. నన్ను మీరు ఎక్కడ వెళ్తారండి చెప్పండి? ఈడ కూర్చుంటారా చెప్పండి? ఈడ కూర్చుంటారా? మధ్యలో బండి తాళం పెట్టి, బండి తాళమి. మీరు బండి తీసుకొని ఏం చేస్తారండి? మీరు లిఫ్ట్ అడిగారు కానీ బండి చప్పట్లు కొట్టుకోండి కూర్చొని ఇద్దరు. మీ బండ్లు ఇచ్చి మేము చెప్పండి. గుడి దగ్గర నా రామాయణ రామాయణ అనుకోండి ఇద్దరు కూర్చుని. గుడి దగ్గర నా రామాయణ రామాయణ అనుకోండి ఇద్దరు కూర్చుని. నన్ను ఆడ వరకు సరే ఆ వైన్స్ దగ్గర ప్రియాంక వైన్స్ అక్కడ ఉంది కదా, అక్కడ కోటర్కి కూడా డబ్బులు మరి నాకు. అక్కడ కోటర్కి కూడా డబ్బులు మరి నాకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. కోటర్ నువ్వు దాగిపిస్తే నేను దింపుదామని నేను ఆలోచించి ఎవరు దాగిపిస్తే ఎవరు దింపుతారు? ఇప్పుడు నువ్వు నాకు కోటర్ ఇప్పి, కోటర్ ఇప్పించా అనుకో, రేపు పొద్దు నీకు నేను 90 ఇప్పిస్తా. అవసరం లేదు అంతే. అంతే. సరే ఇప్పుడు ఇప్పి డబ్బులు ఏంటి ఇప్పుడు ఇవ్వండి, నేను ఇప్పుడు సాయంత్రం ఫుల్ ఇప్పిస్తా. ఏం తాగుతారు? ఎక్కడ ఉంటావు మాకేం? నేను ఇప్పుడే దాగి ఆడుంటా నాకే తెలియదు, సాయంత్రం దాకా. ఇప్పుడు అందుకే మీరు కూడా నాతోనే పాట ఉండండి. అందుకే నన్ను దింపు ఆడ, తర్వాత ఇన్ని ఎక్కించుకుంటారా, లేకపోతే నాకు బండి ఇచ్చి మీరిద్దరు నడుచుకుంటారండి. అందుకే బండి నాకు ఇచ్చి మీరిద్దరు నడుచుకున్నాను. నేను బండితో అక్కడే ఉంటాను కదా. బండి తీసుకుని నేను ఎందుకంటే కావాలంటే బండి ఆడబెట్టి తాళాలు తీసుకుని వెళ్ళిపో. మీరిద్దరే పెద్ద పుష్పాలు లాగా ఉన్నారు. మళ్ళీ మీ ఇద్దరు చోళ్ళలో నేను గులాబీ పూలు కమ్మర పూలు పెడతా అనుకున్నావా? మీరిద్దరే పెద్ద పుష్పాలు లాగా ఉన్నారు. మళ్ళీ మీ ఇద్దరు చోళ్ళలో నేను గులాబీ పూలు కమ్మర పూలు పెడతా అనుకున్నావా? చేసుకోండి రామాయణం చెప్పి చేసుకోమని చెప్పే కదా. ఇప్పుడు మీరు సరే మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి చెప్పండి, నేను ఒక 500 ఇస్తా, మీరిద్దరు ఎంతో కొంటే మనం సిట్టింగ్ వేద్దాం. మొత్తం మీరైతే నాకు వెళ్తారా? మీరు బండి స్టార్ట్ చేశారు అవును, 1,00,000 రూపాయలు జేబులో చిల్లి కావలేవో, 1,00,000 రూపాయలు వాడినంట. ఇప్పుడు ఈ అద్దం నాకు మేకప్ వేసుకోవడానికి అద్దం కావాలి, అద్దం బీకివా? ఇప్పుడు ఆపుతారా? అద్దం బీకేనా? మాకు మేకప్ లేదని కాదు, అద్దం లేక మేకప్ వేసుకోలేకపోతున్నా. ఇది బీకి నేను నా దగ్గర రూపాయి బిల్లలు అడుక్కుంటా. నేను అక్కడ గుడి దగ్గర రూపాయి 2 రూపాయలు వేస్తాను. ఇప్పుడు ఇద్దరు కలిసి నాకు ఒక 500 ఇవ్వండి, చెరు ఒక 500 ఇవ్వాలండి మీకు. ఇప్పుడు నన్ను సేపు సోది మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఆగుతారా? మీరు సిగ్గులేదా మీకు? మరి నాకే మరి ప్రాబ్లం ఉంది, నాకు పర్సనల్ ప్రాబ్లం ఉంది. 500 పర్సనల్ ప్రాబ్లం డబ్బులే వస్తాయండి మీకు. సరే అయితే బండి ఇచ్చేయండి నాకు. బిర్యానీ నాకు బిర్యానీ తినాలని పెట్టిన బిర్యానీ ఇప్పి. అదంతా కాదండి, నాకు మండి బిర్యానీ కావాలి, మండి బిర్యానీ ఇప్పండి. మేమే మధ్యాహ్నం తినడానికి వెళ్తాం, మేము ఫోన్ చేస్తాం, మీ నెంబర్ ఏంటి, మీరు రాని అంతే కదా. ఎందుకు మధ్యాహ్నం ఇచ్చేటప్పుడు నాకు తెలియదు అయింది. ఇప్పుడు మీరు కూడా బండి ఇందాక అక్కడ పెట్టి వెళ్ళిపోతాను. మేము ఇప్పుడు ఫైనల్ గా ఇప్పిస్తారా? మండి ఇప్పిస్తారా లేకపోతే బండి ఇస్తారా? 500 ఇస్తారా? క్వార్టర్ ఇప్పిస్తారా? ఏం చేస్తారా చెప్పండి. ఇప్పుడు ఫైనల్ గా ఇప్పిస్తారా? మండి ఇప్పిస్తారా లేకపోతే బండి ఇస్తారా? 500 ఇస్తారా? క్వార్టర్ ఇప్పిస్తారా? ఏం చేస్తారా చెప్పండి. ఏం లేవండి, ఏది ఎక్స్పెక్ట్ చేయండి. నువ్వేం ఇప్పిస్తావో చెప్పు, డ్రాప్ చేస్తాం. ఏమి ఇప్పియాలి? నేను ఇప్పిస్తే మీరే మాకు ట్రీట్ ఇప్పియాలి. సరే నువ్వు ఏడు మన ఇద్దరు వెళ్ళప్ప. మీరిద్దరు పోతే నేను ఇట్లా కూర్చోవాలి, చెట్టు మీద కూర్చో, ఏడన్నా కూర్చుని వెళ్ళండి అయ్యా దరిద్రం. సరే మీకు విషయం చెప్పనా? మీరిద్దరు నిజంగా పుష్పాలేనా? ఏంటండి పుష్పాలా మీరిద్దరు? నేను పుష్ప కాదు, మీరిద్దరు పుష్పాలు అంటే పువ్వులు, చెవుల్లో పెట్టుకునే పువ్వులు. ఇదంతా ప్రాంక్. ఇంట్లో ఆ కిటికీలో ఒక అబ్బాయి అక్కడ నుంచున్నాడు కదా, అక్కడ మా ఇష్టం మేము అటెండ్ చేసుకుంటాం. డబ్బులు లేదుగా, వెళ్ళి ఇంకా ప్రాంక్ ఇదంతా.